గుణము లేకపోతే ఎంత సౌందర్యమున్నా, ఎంత అందగత్తి అయినా ఒకనాటికి తమ స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. కోల్పోయిన సమయంలో మనుష్య కుమారుడు వస్తే నువ్వు సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే, ఆ గడియలో మనుష్య కుమారుడు వస్తే, నీవు నీ స్థానాన్ని కోల్పోయినప్పుడు మనుష్య కుమారుడు వస్తే ఏంటండి? బుద్ధి కలిగిన కన్యకల 5 ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ సర్విని లోపలికి వెళ్ళినట్లుంటుంది. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు లేనివారు తక్కిన బుద్ధిహీనులైన 5 మంది కన్యకల వలె వెనకాల విడువబడతారు. అయ్యా అయ్యా అయ్యా, మాకును తలుపు తెరువు, మేమును వచ్చేసా, మీరెవరో నాకు తెలియదు అంటాడేమో ప్రభు. అంటాడు కూడా, ఏమో కాదు 100% అంటాడు, అని తీరుతాడు. నీవెవరో నేను ఎరుగను. సిద్ధపడని వారిని బట్టి